కేసీఆర్ సైలెన్స్ గురించి చాలా రోజులుగా చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి. హైడ్రాకు సంబంధించి కానీ, మూసీ నిర్వాసితులకు సంబంధించి కానీ చాలా ఒక స్టేట్మెంట్ కూడా ఎందుకు రావట్లేదు? మేము మాట్లాడితే కేసీఆర్ మాట్లాడినట్టు కాదా? ఇప్పుడు ఇంతమంది మేము కేసీఆర్ తయారు చేసిన సైనికులం రోజు గొంతు విప్పుతున్నాము. మమ్మల్నే తట్టుకోలేకపోతున్నాడు చిట్టినాయుడు. కేసీఆర్ని ఏం తట్టుకుంటాడు? మా సోషల్ మీడియాలో అట్లా కాదు, మా సోషల్ మీడియాలో ఉండే మా తమ్ముళ్ళు మా చెల్లెళ్ళు మాట్లాడితేనే తట్టుకోలేక చచ్చిపోతున్నాడు. వాళ్ళ మీద కేసులు పెట్టి కింద మీద అవుతున్నాడు. ఈ చిట్టినాయుడు గారికి మేము చాలు. కేసీఆర్ గారి మౌనం కూడా ఇలా వాళ్ళని భయపెడుతుంది. ఎప్పుడు బ్రేక్ అవబోతుంది చెప్తున్నాను కదా. కేసీఆర్ గారి మౌనం కూడా భయానకంగా ఉంది. వాళ్ళకి అంత భయపెడుతుంది వాళ్ళని, బీజేపీని, కాంగ్రెస్ని. కేసీఆర్ గారు 2025లో విజృంభిస్తారు. తప్పకుండా మీరు చూస్తారు. మళ్ళీ అప్పుడు మీరే అంటారు, సార్ ఇంత ఎక్కువ పని ఎందుకు పెట్టిండు మాకంటారు. సో లాస్ట్ అండ్ ఫైనల్, ఎప్పుడు జైలుకి వెళ్తున్నారు, ఎప్పుడు ఫిట్నెస్ పెంచుకుంటున్నారు, ఎప్పుడు పాదయాత్ర మొదలు పెడతారు? రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న చెత్త కార్యక్రమాలు, అసమర్థ వ్యవహారాలు, అవినీతి కార్యకలాపాలు ఎండగడుతూనే ఉంటాం. ఆ ఎండగట్టే క్రమంలో పేద రైతుల కోసం, పేద గిరిజనుల కోసం, తెలంగాణ ప్రజల కోసం ఒకసారి కాదు 100 సార్లు అరెస్ట్ కావడానికి సిద్ధం, ఒకసారి కాదు 100 సార్లు జైలుకు పోవడానికి కూడా సిద్ధం. దానికి భయపడు. ఒకటి మాత్రం పక్క, ప్రజలు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, సోదరులు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నిజం ఎప్పుడు నిలకడం ఇది తేలుతుంది. ఈ గాసిప్స్, ఈ పత్తాలు ఆడుకునే పిచ్చోళ్ళు, వీళ్ళు మాట్లాడే మాటలు, మనం వాటిని నమ్మి అవే నిజం అనుకుని మీడియాలో వచ్చే కొన్ని డైవర్షన్ టాక్టిక్స్కి లోబడితే నష్టపోయింది తెలంగాణ. ఇప్పటికొకసారి కేసీఆర్ను కోల్పోయి తెలంగాణ నష్టపోయింది. 11 నెలల్లోనే అందరికీ అర్థమైంది. రేపటి రోజున మళ్ళీ ఆ తప్పు చేయరని ఆశిస్తాం.